రోడ్డు మీద పోతా ఉంటే చాలా రకాల పక్షులు రోడ్డు మీద చనిపోయి కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తాయి ఇంతకుముందు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు చనిపోతుంది చేస్తారంటే వాటికి వాటర్ ఫుడ్ ఎక్కడ ఉంటుందో తెలియక దొరకకపోవడం వల్ల చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు పంటలు ఉండవు, ఎక్కడ కూడా సీజన్ కాదు కాబట్టి ఎక్కడ పంటలు ఉండవు కాబట్టి అలా చనిపోతూ ఉంటాయి. మనం దానికోసం మనం ఏం చేయాలి సార్ అంటే మన ఇంట్లో రైస్ వచ్చినటువంటి బ్రోకెన్ రైస్ ఉంటుంది. ఆ బ్రోకెన్ రైస్ని నూకలు ఉంటాయి కదా, నూకల్ని ఇలాంటి పాత్రలు మన దగ్గర చాలా రకాల పాత్రలు వేస్తాయి. మనం పార్సల్ వేసుకున్న పాత్రలు, ఇలాంటి పాత్రలు, తర్వాత థమ్స్అప్ బాటిల్స్, తర్వాత కోకోనట్ షెల్స్, ఇలాంటివన్నీ కూడా వేకెట్గా ఉంటాయి మన ఇంట్లో. ఇక్కడ కూడా అర్థం కాక మనకి చుట్టూ పడేస్తారు. వాటిని అన్నింటినీ యూటిలైజ్ చేస్తూ మనందరం ఏం చేయాలి, ఒక నీట్గా డెకరేట్ చేసుకొని ఇలాగా కింద నేమ్ రాసుకొని మీరందరూ ఏమిటి తీసుకొని రావాలి. 2 తీసుకొస్తే మంచిది, లేకపోతే 1 తీసుకురండి. తీసుకొచ్చి మనం చుట్టున్నటువంటి ప్లాంట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికి హ్యాంగ్ చేసి మనం వాటర్ అండ్ ఫుడ్ పెడతాం. అది చాలా రకాల మీడియా ఛానల్స్, టీవీ ఛానల్స్ అండ్ పేపర్స్ వాళ్ళందరూ వచ్చి దాన్ని మనం అన్ని పేపర్లో న్యూస్ ఛానల్ ఇస్తున్నాం. దానివల్ల నేను 10 స్టేట్స్లో దాన్ని పాపులరైజ్ చేస్తే మనది ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని వేల మంది ప్రోగ్రామ్ని తీసుకుంటాం. వేల మంది మీరు ఒక చిన్న ప్రయత్నం చేస్తే కొన్ని వేల మందికి మెసేజ్ పోతుంది. ఆ మెసేజ్లో కొన్ని లక్షల మంది కొంచెం ఇంప్రెస్ అయ్యారు. ఫుడ్ అండ్ వాటర్ ఛాలెంజ్, ఓకేనా? బర్డ్స్ అండ్ ఫుడ్ అండ్ వాటర్ ఛాలెంజ్ మనం తీసుకుంటాం. కాబట్టి వాటికి ఇచ్చే క్రమంలో మనం ఇస్తే నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు. వీళ్ళు రేపు పొద్దున చేసి నాకు ఒక ఫోటో పెట్టాలి, అందరూ ఇంటికాడ చేసి ఫోటో పెట్టాలి. నా ఫోన్ నెంబర్ లేదు సార్, ఓకేనా? 7th గ్రూప్లో సార్ వాళ్ళ గ్రూప్లో చాలా ఫోటోలు అయితే పెట్టచ్చు. దాన్ని కూడా నా ఫోన్ నెంబర్ రాయండి, పెట్టండి. నేను మీకు అన్నిటి కూడా మీరు ఉంటే మంచిగా ఫోటోని, డెకరేట్గా ఉన్న ఫోటోని మీడియా ఛానల్స్ కూడా చాలా మీడియా ఛానల్స్ పంపిస్తాను, వీడియో చేసి పంపిస్తాను. ఓకే, అట్లే ఎల్లుండి తీసుకొని రావాలి, ఓకేనా? అందరూ తీసుకొని రావాలి. మ్యాక్సిమంగా అందరూ పార్టిసిపేట్ చేయాలి, ఓకేనా? చేస్తారు కదా.